డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రైతులందరికీ నమస్కారం. ఈరోజు వరి పంట సాగు అనేది ఏ విధంగా చేసుకోవాలనేది క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. వరి సాగు వేసేటప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే మనం భూమిని సదును చేసుకోవడం, దుక్కు దున్నేటప్పుడు మనం చల్లుకోవాల్సింది ఏంటంటే గాల్వే కంపెనీలో జీసీ పవర్ అనేది ఎందుకు చల్లుకోవాలి అంటే, జీసీ పవర్ చల్లడం వల్ల దీనిలో 60 రకాల పోషకతత్వాలు ఉంటాయి. 60 రకాల పోషకతత్వాలతో పాటు మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. ఇవి మనం భూమిలోకి వెళ్ళినప్పుడు భూమిలో మనకి తెగులు తట్టుకునే సామర్థ్యం అనేది పెరుగుతుంది. భూమి యొక్క సారవంతం పెరుగుతుంది. మన భూమి యొక్క pH వాల్యూ 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ భూమి కూడా 8.0 కన్నా పైనే ఉంది pH వాల్యూ. తక్కువ ఏ భూమిలో కూడా లేదు. కానీ ఈరోజు జీసీ పవర్ మనం చల్లడం వలన తెగులు తట్టుకునే సామర్థ్యానికి భూమికి అందించడమే కాకుండా భూమిలో మనకి మీరు చూసే ఉంటారు వానపాములు పెంచి మనకి దిగుబడి అనేది చాలా మంచిగా వస్తుంది. అంతేకాదు మనం జీసీ పవర్ చల్లిన తర్వాత మనం ఏం వేసుకుంటాం, విత్తనం అనేది అంటే మనం విత్తనాలు చల్లుకునేటప్పుడు మనం ఏ రకాల విత్తనాలు చల్లుకుంటాం. మనం వరిలో చూసుకున్నట్లయితే R&R అని, JGL, లేకపోతే జై శ్రీరామ్, ఇంకా వానాకాలంలో వేసుకునే విత్తనాలు చాలా రకాలుగా ఉన్నాయి. నెక్స్ట్ KNM, BPT, వరంగల్ సంబంధించి చాలా ఉన్నాయండి. ఆ వరంగల్ మనకి సన్న రకం అని మనకి రకరకాల విత్తనాలు అనేవి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విత్తన రకం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆంధ్ర ఎక్కువ చూసుకున్నట్లయితే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విత్తనం అనేది వేస్తూ ఉంటారు. కొంతమంది సోనా మైసూర్ వేస్తారు, కొంతమంది వరంగల్ సోనా మైసూర్ వేస్తారు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, విత్తనం అనేది మనకి ఏ విధంగా ఉన్నా కూడా విత్తనాన్ని శుద్ధి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. విత్తన శుద్ధి అనేది ఎందుకు చేసుకోవాలి, వేడితో చేసుకోవాలి. విత్తన శుద్ధి అనేది పొటాష్ మరియు ఫాస్ఫేట్ ఎందుకోసం అంటే, ఇది ట్రైకోడర్మా సుడోమోనాస్ విడిగా కూడా పనిచేస్తుంది. ఇది శిలీంధ్రం అంటే మిత్ర శిలీంధ్రము ప్లస్ బ్యాక్టీరియా. ఇవి మనం స్ప్రే చేయడం వలన మనకి ఏమవుతుందంటే, భూమి లోపలికి మనం పొటాష్ ఫాస్ఫేట్ స్ప్రే చేసినప్పుడు భూమి లోపలికి చొచ్చుకుపోయి అక్కడ మనకి రోగనిరోధక కణాన్ని ఉత్పత్తి చేసి విత్తనం పై పొరలో ఏర్పడి కవచంలో ఏర్పడి మనకి హానికరమైన శిలీంధ్రాల నుంచి మొక్కల్ని రక్షిస్తుంది. కాబట్టి మనం కంపల్సరీ పొటాష్ మరియు ఫాస్ఫేట్ స్ప్రే చేసుకోవాలి. ఈరోజు చూసినట్టయితే ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క మనకి ప్రభావితంగా పనిచేస్తాయి. కొన్ని రకాల విత్తనాలు చీడపీడలను తట్టుకుంటాయి, కొన్ని రకాల విత్తనాలు తెగుళ్ళను తట్టుకుంటాయి. కాబట్టి మనకి తెగుళ్ళు తట్టుకునే సామర్థ్యం అనేది కొన్ని వాటికి మాత్రమే ఉంటుంది. కానీ మనం పొటాష్ మరియు ఫాస్ఫేట్ అంటే ట్రైకోడర్మా సుడోమోనాస్ స్ప్రే చేసినప్పుడు తెగుళ్ళు తట్టుకునే కెపాసిటీ అనేది కంపల్సరీ పంటకు అందుతుంది ఈ ప్రొడక్ట్స్ మనం స్ప్రే చేయడం వలన. అంతేకాదు మనం జీసీ పవర్ చల్లడం కదా ఆల్రెడీ. జీసీ పవర్ అనేది వరిలో చల్లడం వల్ల కంకుల యొక్క సంఖ్య పెరుగుతుంది. అంటే మన యొక్క దుబ్బి అనేది ఎక్కువ పెరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల మనం విత్తనాలు స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, విత్తనాలు చల్లుతూ ఉన్నాం అనుకోండి, కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఒక చోటన అంటే ఒకేసారి మనం వేస్తాం, ఒక చోటన మొలకేస్తే ఒకసారి మొలకెత్తదు. కారణం ఏంటంటే, ఈరోజు చూస్తున్నట్లయితే భూమి మనం చదువు చేసిన తర్వాత విత్తనాలు చల్లుతాం కదా, విత్తనాలు చల్లినప్పుడు అన్ని చోట్ల మొలకెత్తు. కారణం ఏంటంటే, శిలీంధ్రాలు అనేవి విత్తనాలు తినేయడం వలన కొన్ని చోట్ల మొలకెత్తే కొన్ని చోట్ల మొలకెత్తు. కానీ మన పొటాష్ ఫాస్ఫేట్తో విత్తనం శుద్ధి చేసిన భూమిలో స్ప్రే చేసిన అది ఖచ్చితంగా తెగులను తట్టుకుని ఖచ్చితంగా మనం వేసిన విత్తనం అనేది మొలకెత్తుతుంది. దీని ద్వారా మన పంట దిగుబడి కూడా పెంచుతుంది. అంతేకాదు మనం జీసీ పవర్ చల్లుతాం కదా, జీసీ పవర్ చల్లినప్పుడు జీసీ పవర్లో ఉన్న పోషకతత్వాన్ని భూమికి అందడం వలన భూమి యొక్క సారవంతం పెరగడం వలన మనకి ఎటువంటి రోగాలను కూడా తట్టుకునే కెపాసిటీ అనేది మనకి భూమికి ఈ ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు గాల్వే కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పాల్సిన వీడియో ఏంటంటే, ఇమ్యూనో యాసిడ్స్ కానీ, లేదా హ్యూమిక్ అంటే బయోహ్యూమిక్ కానీ, లేకపోతే సీ లిక్విడ్ కానీ, వీటి వల్ల యూజ్ చేయండి. ఎందుకోసం అంటే మనం ఆల్రెడీ ఒక 3 స్టేజ్ల గురించి చెప్పుకున్నాం. ఏంటి, మనం భూమి దుక్కు దున్నిన తర్వాత తెగులను తట్టుకునే విధంగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మధ్య ఏంటి, జింక్ ప్రాబ్లం, పంట అనేది ఎరగైపోవటం, అట్లా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అటువంటి రాకుండా ముందుగా మనం చేసినట్లయితేనే ఆర్గానిక్ అవుతుంది. లేదా సగంలో చేసి సగం ఆపేసినాం అనుకోండి, అది కెమికల్ అవుతుంది. ఈరోజు మనం DAP ఉపయోగించినా కూడా సారవంతం కానీ భూములు అనేవి జీసీ పవర్ అనేది క్షార నేలల్లో జీసీ పవర్ చల్లడం వల్ల భూమి యొక్క సారవంతం అనేది పెరుగుతుంది. అంటే చూడండి, జీసీ పవర్ అంతా మనకి బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ కంపెనీలో ప్రొడక్ట్స్కి నేషనల్ సర్టిఫికేట్ కూడా వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి, ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఏ విధంగా మనకు పనిచేస్తున్నాయి భూమికి సంబంధించింది. ప్రతి ఒక్క రైతుకి చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు జీసీ పవర్, పొటాష్, ఫాస్ఫేట్ని ఖచ్చితంగా మీ యొక్క పంటలో వాడండి. అంతేకాదు ఇమ్యూనో, బయోహ్యూమిక్, జీవామ్, నెక్స్ట్ సీ లిక్విడ్ గురించి నేను టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క పంటకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వరి గురించి చెప్తాను. వరిలో రకాలు కూడా చెప్పాను మీకు. వరి మీ రకం ఏ రకమైనా సరే పర్లేదు, ఆ రకానికి సంబంధించిన తెగులు తట్టుకునే విధంగా ముందుగా స్ప్రే చేసుకోండి. ఓకేనా. రేపు వీడియోలో కంపల్సరీ ఇమ్యూనో గురించి, బయోహ్యూమిక్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు LCC గురించి కూడా, LCC ఉన్న వాళ్ళు రైతులందరూ గుర్తుపెట్టుకోండి, LCCని ఉపయోగించుకోండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ LCC అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పంటకి ఈ ప్రొడక్ట్స్ వాడి ఎక్కువ దిగుబడి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.